జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ నివాసంలో సారంగాపూర్ మండలంలోని మేడారం తండా దుబ్బగూడెం తల్పలగూడెం ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నాయకులు చేసింది ఏమీ లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేషన్ కార్డు ప్రక్రియ మొదలైందని అన్నారు. గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యంతో పాటు మహాలక్ష్మి పథకం అమలు అవుతుందని అన్నారు. తల్పలగూడెం దుబ్బగూడెంలో 100% అందరికీ గృహాలకు ఉచిత విద్యుత్ సౌకర్యాలు పొందుతున్న గ్రామాలని ఆయన అన్నారు. మేడారం తండా నూతనంగా ఎంపికైనటువంటి ఒక సర్పంచ్ చిరంజీవి గారు, ఉప సర్పంచ్ గారు, వారు వార్డు సభ్యులు చిరంజీవి గారు, ఉప సర్పంచ్ బుగ్లోత్ కిషన్ గారు, వార్డు సభ్యులు, ముఖ్యంగా గతంలో జిల్లా పరిషత్ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి సోదరి సరళ గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజయ్య నందన్న గారు, రేచపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ప్రసాద్ గారు, ఇబ్రహీం గారు, ముఖ్యంగా మనం మేడారం తండకి చెందినటువంటి ఒక గిరిజన సోదరులు లంబాడా కానీ ఆదివాసీ నాయకత్వ కోర్టులు ఎవరిని కానీ చెప్పండి పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వాస్తవంగా మేడారం తండతో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం ఈనాటి కాదు. వాళ్ళ 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఎప్పుడైతే రేచపల్లి, మేడారం తండ, భీమిరెడ్డిగూడెం, దుబ్బగూడెం, తల్పలగూడెం అన్నీ మనకు లచ్చనాయక్ తండ మన కలవడం జరిగిందో, మనం అప్పుడే ఏదైతుందో మేడారం తండకు బీటీ రోడ్ వేసుకున్నాం. 2009లో మనం మేడారం తండ బీటీ రోడ్ వేసుకున్నాం. మేడారం తండలో అప్పుడే మనం సరళ సూచన మేరకు ఏదైతుందో అప్పుడు ఒక గిరిజన కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పని భావిస్తే ముందు కొంత అది స్థల ఎంపిక లోపల ఇబ్బంది వివాదాస్పదం అయినా కానీ తదుపరి కట్టడం దాన్ని అది వాళ్ళు మన గ్రామ పంచాయతీ భవనంగా దాన్ని ఉపయోగించుకుంటాం. మళ్ళీ మన గ్రామ పంచాయతీ భవనం కూడా అక్కడ మంజూరు చేసుకుంటామని చెప్పండి. ఏది ఉన్నా కానీ గ్రామాలకు సౌకర్యాలు కల్పింప చేయడమే ప్రధాన బాధ్యత అని చెప్పండి. సరే, ఇప్పుడు మన గ్రామాలకు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానంగా నిధులు ఎన్ఆర్ఈ చేసి ఏదైతుందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇలా గ్రామాలలో మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మనకు అన్నింటికి మూలం ఏదైతుందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కనబడుతుంది. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఏదైతున్నదో వ్యవసాయ కూలీలకు పని కల్పించడంతో పాటుగా గ్రామం లోపల డ్రైనేజ్ నిర్మాణాలే కానీ, హరితహారమే కానీ, వైకుంఠ ధామాలే కానీ, మనం ఏ నిర్మాణం చేపట్టాలని కానీ ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధాన కారణం. నిధులు ఇవి ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళి గ్రామానికి వచ్చే విధంగా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఏ పరిస్థితుల్లో మీ గ్రామాల అభివృద్ధి కొరకు మీరు ఎవ్వరికీ సంకోచించవలసినటువంటి అవసరం లేదు. ఎల్లేపి ఏమైపోయిందంటే నడవంతర పోలు బెదిరించేటోళ్ళు మోపాయండి. మీరు నా దగ్గర రాకుండా నీ బిల్లు రాదు, ఈ పనులు మంజూరు కావు, ఉన్నారు కొద్దిగా శక్తులు ఉన్నాయి బిడ్డ చెప్పాను, మీకు ఉన్నమాట చెప్తున్నారు. సరళ నడవంతర బెదిరించేటోళ్ళు ఉన్నారు. మీరు ఏదైతుందో మా దగ్గర రాకుంటే మీ బిల్లులు రానియలేను, నీ ఇల్లు మంజూరు కానియ్యా, నీ డెవలప్మెంట్ ఎట్లయితుందో. మీరు ఎంత డెవలప్ చేసినా 10 ఏళ్ళు కనబడదు కదా టీఆర్ఎస్ వాళ్ళు. ఈ టీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఎవరైతే నాయకులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు కొత్తోళ్ళు కాదు కదా. ఓ 10 ఏళ్ళు రాజ్యం చేసినా చేయలేదు వాళ్ళు. ఆ 10 ఏళ్ళు రాజ్యం చేసినప్పుడు ఏదైతుందో వాళ్ళు ఏమైనా పని చేసిందా? అవుతల్లి 10 ఏళ్ళు రాజ్యం చేసిన వాళ్ళు ఏమైనా చేసిందా అంటున్నాను నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇవన్నీ చేస్తున్నది. నిన్నటిదాకా ఏం శాతగానోడు ఏదైతున్నదో వాళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి మన కాంగ్రెస్ సంకలం వచ్చేది ఎత్తున్నదో నేను చేత పెద్దరికం అని చెప్పి చెప్పుకోరా ఆయన పెద్దరికం. కానీ కాళ్ళల్లో కట్టడం పెట్టడం చేత మాత్రం మర్యాద దక్కదని చెప్పండి. కాళ్ళల్లో కట్టడం పెట్టడం చేత మాత్రం మర్యాద దక్కదని చెప్పండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళ దుబ్బగూడెంలో కొంత నీటి ఎద్దడి ఉంది, నీటి సమస్య ఉందని చెప్పి దృష్టికి వచ్చింది. ఉన్నారు దుబ్బగూడెంలో ఎవరండి ఇక్కడ?
తాగే నీళ్ళే ఉప్పు ఉప్పు వస్తాయి సార్. నేను చెప్తున్నా కదా, నీ దుబ్బగూడెం లోపల నీటి ఇబ్బంది ఉందని చెప్పి నా దృష్టికి వచ్చిందా. నీ దుబ్బగూడెం లోపల ఏదైతుందో త్రాగునీటి సౌకర్యం పరిష్కారం చేసి రేపు మిషన్ భగీరథ అని చెప్పిండ్రో మీకు ప్రతి ఇంటికి నీళ్ళు దాపిచ్చే దిమ్మదారు నాకు బిడ్డ. అక్కడ పాపం వాస్తవంగా దుబ్బగూడెంకి ఇండ్లు కూడా సమస్య ఉన్నాయి. దుబ్బగూడెంకి ఇండ్లు కూడా పాప ఇబ్రహీం మీద ఎప్పుడు అవే పట్టుకొని కొట్టాడుతుండే. ఆ దుబ్బగూడెం వెనకట ఆ పటేళ్ళది తీసుకొని పెట్టినాము. ఆ పట్టాల అక్కడ కొంచెం సమస్య వచ్చి పడేది సమస్య అయిపోయింది. ఆ సమస్యని పరిష్కారం చేసి ఏదైతుందో ఇవాళ దుబ్బగూడెంలో మీకు అందరు గుడిసినకి అందరికీ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అంటే వాస్తవంగా ఏదైతుందో మనం చేయవలసిన బాధ్యత మనం ముందు చేసినాం. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఈ నడవంతర పోళ్ళు వచ్చేయి నడవ మన కాళ్ళలో కట్టడం పెట్టినట్టు ఇక మేము ఏదో చేస్తామని చెప్పి పెద్దరికలు దుబాలను చూస్తారని చెప్పంటారు. అది మీరు జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ కండువా అనేది ఏదైతే ఉందో ఇది మనది. 10 ఏళ్ళు మనం జెండా పట్టుకుని పోరాటం చేసినాం. మనం 10 ఏళ్ళు జెండా పట్టుకుని పోరాటం చేసామని చెప్పి అంటున్నా. ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ మీద హక్కు ఉంటుంది అని చెప్పంటే మనకి హక్కు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి హక్కు ఉంటుంది? మనకు హక్కు ఉంటుంది అని కనీసం కాంగ్రెస్ అని చెప్పి చెప్పుకునేటువంటి ఒక ధైర్యం లేనోడు మనకు వచ్చేది అవుతుందో కలర్ కట్ట పెడతాంటే ఆడ అక్కడనేమో ఏదైతుందో నాది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అని చెప్పుకుని ఉన్న ఒకరు వీకుద్ది. వాడు కాంగ్రెస్ అని చెప్పుకుని ఉన్న ఒకరు వీకుద్ది. ఆడబోయేదన్నా కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ కాదు అని చెప్పినామో అక్కడ అఫిడవిట్ ఇచ్చేది అక్కడ చెప్పుకోండు. మన ఈడికి వచ్చేది అవుతుందో ఈడేమైనా దొబ్బాలే కదా, ఇలా దొబ్బడానికి కొరకు ఏదైతున్నదో మళ్ళీ నాది కాంగ్రెస్ అంట. మంచిదేనానే? వాడని ఒక మాట మీద ఉండాలి సత్యవంతుల లెక్క. వాడని ఒక మాట మీద ఉండాలి సత్యవంతుల మీద లెక్క అని చెప్పంటాను నేను. కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పెట్టకండి. నేను చెప్పాను నేను భవిష్యత్తు లోపల రేచపల్లి గ్రామానికి కానీ గ్రామానికి అనుబంధమైన తండలు కానీ ఎవరైనా కానీ కాక ఏ సమస్య ఉన్నా కానీ నేను అత్యంత ప్రాధాన్యత నేను పనిచేస్తానని చెప్పంటున్నా. అందరూ అన్నదమ్ములు లెక్క మంచిగా కలిసి ఉండాలని చెప్తున్నాను.